ఫ్రెండ్స్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కలిగి ఉన్నవారు తమ క్రెడిట్ కార్డ్ యాప్లో ఉన్న స్కాన్ టు పే ఆప్షన్ను ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యాప్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకు యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కింద వైపు మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మనకు స్కాన్ టు పే అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? స్కాన్ టు పే ఆప్షన్ ఉపయోగించి మనం భారత్ క్యూఆర్ కోడ్ను మాత్రమే స్కాన్ చేసి పేమెంట్ చేయగలం. ఇది భారత్ క్యూఆర్ కోడ్ను మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. వేరే క్యూఆర్ కోడ్స్ని యాక్సెప్ట్ చేయదు. గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే లాంటి క్యూఆర్ కోడ్ని ఇది యాక్సెప్ట్ చేయదు. ఓకేనా ఫ్రెండ్స్, భారత్ క్యూఆర్ కోడ్ అనేది ఆఫ్లైన్లో మరియు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది. ఆఫ్లైన్లో చూసుకుంటే ఏ షాప్ వాళ్ళైనా భారత్ క్యూఆర్ కోడ్ను పెట్టి ఉంటే ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసి పేమెంట్ అయితే చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఆన్లైన్ చూసుకుంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ వెబ్సైట్లో ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా భారత్ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకేనా? కరెంట్ బిల్ ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసేటప్పుడు కానీ, తర్వాత గ్యాస్ బుకింగ్ ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసేటప్పుడు అప్పుడు ఆ వెబ్సైట్లో భారత్ క్యూఆర్ కోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది పేమెంట్ గేట్వేలో. ఓకేనా? నేను ఇప్పుడు మీకు భారత్ క్యూఆర్ కోడ్ ఉపయోగించి ఏ విధంగా పేమెంట్ చేస్తానో చూపిస్తాను. ఓకేనా? ఆఫ్లైన్ పేమెంట్ చూపిస్తాను, ఆన్లైన్ పేమెంట్ కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ పేటిఎం క్యూఆర్ కోడ్ ఉంది, దాంతోపాటు భారత్ క్యూఆర్ కోడ్ కూడా ఉంది. ఓకేనా? ఈ భారత్ క్యూఆర్ కోడ్ను నేను స్కాన్ చేసి అమౌంట్ అయితే పే చేస్తాను. ఫ్రెండ్స్, అమౌంట్ పే చేయడం కోసం మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ స్కాన్ టు పే ఆప్షన్పై క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి. స్కాన్ చేయగానే మనకు వెంటనే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ పేటూలో వాళ్ళ నేమ్ అయితే కనిపిస్తుంది. వాళ్ళ నేమ్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మనం వాళ్ళకి ఎంత డబ్బు పే చేయాలో, ఎంత డబ్బు కట్టాలో అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయండి. నేను 50 రూపీస్ అయితే పే చేయాలి. 50 రూపీస్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత కింద పే నౌ పైన క్లిక్ ఇవ్వాలి. పే పైన క్లిక్ ఇవ్వగానే మన ఎస్బీఐ క్రెడిట్ కార్డుకు లింక్ అయిన మొబైల్కు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ ఇవ్వగానే ఈ విధంగా పేమెంట్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఈ విధంగా మనం భారత్ క్యూఆర్ కోడ్ని ఆఫ్లైన్లో ఎక్కడైనా క్యూఆర్ కోడ్ పే చేసి ఉంటే మనం స్కాన్ చేసి ఈ విధంగా సక్సెస్ఫుల్గా పేమెంట్ అయితే చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్కాన్ టు పే ఆప్షన్ యూజ్ చేసి ఆన్లైన్ పేమెంట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు నా కరెంట్ బిల్ అయితే పే చేసి చూపిస్తాను. ఇక్కడ మనం గూగుల్ సెర్చ్ బార్లో ఏపీఎస్పీడీసీఎల్ బిల్ డెస్క్ అని సెర్చ్ చేస్తే మనకు ఫస్ట్ లింక్ వస్తుంది. ఆ ఫస్ట్ లింక్ పైన క్లిక్ ఇవ్వగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మన సర్వీస్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మన కరెంట్ బిల్ పైన సర్వీస్ నెంబర్ అనేది పెద్ద అక్షరాలతో ఉంటుంది. ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వాలి. సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు ఇక్కడ మన నేమ్ అయితే కనిపిస్తుంది. ఓకేనా? తర్వాత కింద అమౌంట్ అయితే కనిపిస్తుంది. బిల్ అమౌంట్ కరెక్ట్గా ఉందో లేదో వెరిఫై చేసుకోండి. అలాగే నేమ్ కూడా వెరిఫై చేసుకోండి. అంతా కరెక్ట్గా ఉందని అనుకుంటే మీరు ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వాలి. సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వగానే మనకి ఈ విధంగా పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మనకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఓకే, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, యూపీఐ అని చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఓకేనా? ఇక్కడ క్యూఆర్ కోడ్ అని ఉంది కదా, ఓకేనా? క్యూఆర్ కోడ్ పైన క్లిక్ ఇవ్వాలి. క్యూఆర్ కోడ్ పైన క్లిక్ ఇస్తే మనకి నెక్స్ట్ ఇక్కడ యూపీఐ మరియు భారత్ క్యూఆర్ అని కనిపిస్తుంది. మనం భారత్ క్యూఆర్ ద్వారా మనం పేమెంట్ చేయాలనుకున్నాం కాబట్టి భారత్ క్యూఆర్ కోడ్ను సెట్ చేసుకోవాలి. అక్కడ రేడియో బటన్ను సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటే తర్వాత మనం కింద వైపు మేక్ పేమెంట్ పైన క్లిక్ ఇవ్వాలి. మేక్ పేమెంట్ పైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనం పేమెంట్ చేసేటప్పుడు మనకు కొంత ఛార్జెస్ అయితే పడుతుంది. ఆ ఛార్జెస్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకేనా? ఛార్జెస్తో కలిపి మొత్తం అమౌంట్ ఎంత పే చేయాలో కనిపిస్తుంది. ఓకేనా? మీకు ఛార్జెస్ ఓకే అనుకుంటే మీరు ప్రొసీడ్ విత్ పేమెంట్ పైన క్లిక్ ఇవ్వండి. తర్వాత మనకు ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? ఇక్కడ క్యూఆర్ కోడ్ మనకు కనిపించిన తర్వాత మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఓపెన్ చేసి అందులో స్కాన్ టు పే ఆప్షన్పై క్లిక్ ఇస్తే మనకు స్కానర్ ఓపెన్ అవుతుంది. ఆ స్కానర్తో మనం ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి. స్కాన్ చేయగానే పే టు ఎస్పీడీసీఎల్ అని కనిపిస్తుంది. అమౌంట్ అయితే ఆటోమేటిక్గా ఫెచ్ అవుతుంది. తర్వాత ఇక్కడ పే నౌ పైన క్లిక్ ఇవ్వాలి. పే నౌ పైన క్లిక్ ఇస్తే మనకు మన మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వగానే పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోతుంది.
ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే నేను గ్యాస్ బుకింగ్ అయితే చేసుకున్నా. గ్యాస్ బుకింగ్ కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వచ్చింది. ఓకేనా. మనము ఆన్‌లైన్ ద్వారా మనీ పే చేయాలంటే అక్కడ పేమెంట్ లింక్ అయితే నాకైతే మెసేజ్ ద్వారా వచ్చింది. ఆ పేమెంట్ లింక్ పైన క్లిక్ ఇవ్వగానే పే చేయమని అడుగుతుంది. ఓకేనా. ఇక్కడ పే విత్ ఉంది. పే విత్ పైన క్లిక్ ఇస్తే మనకు లాస్ట్‌లో భారత్ క్యూఆర్ కోడ్ అని కనిపిస్తుంది కదా! భారత్ క్యూఆర్ కోడ్ పైన క్లిక్ ఇస్తే మనకు అక్కడ క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ పైన క్లిక్ ఇచ్చి మనం ఆ క్యూఆర్ కోడ్‌ని మన ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌లో ఉన్న స్కానర్‌తో స్కాన్ చేసి మనం పేమెంట్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్. థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్